శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ గురవే నమః. నమశ్చండికాయ నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రికథగామినిలో 153వ రోజు ప్రవచనం. 33 మన తృతీయాశ్వాసం, 33 శీర్షభద్యం. ఆయన ఇందులో ఈ శీర్షభద్యంలో మనకి ఏది అర్థం కాదు. ఏమిటంటే ఆ కుర్రవాడు ఆడుకున్న ఆటలు, మనం ఆడుకునేట్లుగా ఆటలు చాలా చచ్చిపోయినాయి, చాలా చచ్చిపోయినాయి ఆటలు. ఇప్పుడు ఆటలు అంటే ఏంటంటే ఎవడో ఆడుతుంటే మనం ఇక్కడ కూర్చొని చూడాలి. వాడెవడో ఆడుతుంటే నువ్వు చూస్తే ఉంది, నువ్వు ఆడాలి కదా. అరే నేషనల్ వాడు పెట్టేసేది. ఈ ఉన్న ఇంత పాపులేషన్ లో ఎవరికి వాడు ఆడితే వాడికి కదా వ్యాయామం, వాడికి కదా ఉల్లాసం. వాడు కొట్టినందుకు, వాడు ఇచ్చిపెట్టినందుకు, లేదా వాడు కొట్టినందుకు మన ఫీల్ అవ్వం. పైగా ఈ క్రికెట్ అనేటువంటి ఆట వచ్చేసి ఏం చేసిందంటే ఇట్ హాస్ ఓవర్ షాడోడ్ ఆల్ ద స్పోర్ట్స్. ఓవర్ షాడోడ్ అనమాట. ఎన్ని ఆటలు ఆడాడంటే చివరికి ఆ సర్వంకష చరిత్ర రాసిన వాడు కూడా ఈ కొన్ని ఆటల గురించి మనకేం తెలియదండి అని రాశారు. అవి రకరకాల ఆటలు ఆడేవాళ్ళు. అంతవరకు ఎందుకంటే మా చిన్నప్పుడు మేము ఆడుకున్న ఆటలే ఇప్పుడు పిల్లలకి తెలియదు. ముద్రబాల్ అని ఆడేవాళ్ళు. మీరు ఎవరన్నా ఆడి ఉంటే మీరు మన పొందల్లో తెలియజేయండి. ముద్రబాల్ అంటే ఏంటంటే బాల్ నుంచి బాల్ ఎవరి చేతికి దొరికిందో వాడిని మనం కొట్టాలి. ఎలాగా? నీళ్లలో ముంచేవాడు. అది ఎవరి వీపుకు తగిలిందో వాడు అవుట్ అన్నమాట. వాడు ఆ బాల్ పట్టుకుని తిరగాలి. ఈ పరిగెత్తున్న వాళ్ళని వాడు కొట్టాలి. అది సరిగ్గా తగలాలే కానీ ఇలా ముద్ర పడిపోతుంది. నేను ముద్ర అవ్వాలని మరి ఇక చిన్నప్పుడు ఇంకో చాలా చిన్న చిన్న ఆటలు ఉండేవి. అన్నీ పోయినాయండి ఇప్పుడు. ఇది నేల ఖర్చు ఆట ఆడేవాడు. అంటే వాడు నేల మీద నోడు మనం తినేసి ఇప్పుడు ఇంకా అంటే పిల్లల చేతికి ఒక చేతి వేస్తే వాడు వీడియో గేమ్ ఆడు. మరి ఒబేసిటీ రాకుండా ఏమవుతుంది? తర్వాత
చెప్పము. సీసపత్తి. చెట్ల పొట్లకాయ. చెట్ల పొట్లకాయ. మనకి పొట్లకాయ అంటే ఏదేదో పొట్లకాయ ఇలా ఉంది. చెట్ల పొట్లకాయ ఏమి ఇచ్చారు? చెట్ల పొట్ల తెలియదు. ఆట ఏమిటి మరి. బహుశా నేను అనుకోవడం ఏంటంటే, నా ఊహ వేస్తే ఆ పొట్లకాయలాగా ఇలా 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 పాములాగా పాకడం లాగా జిగ్జాగ్, దాన్ని చెట్ల పొట్లకాయ. తర్వాత సిరి సింగాణవత్తి. సిరి సింగాణవత్తి, ఇది ఇంకో ఆట. దీనికి కూడా అంతే ఇచ్చారు, సిరి సింగాణవత్తి. ఇది నా ఊహ కూడా అందట్లేదు. ఈ సిరి సింగాణవత్తి అనే ఆట ఎలా ఆడతారు? ఈ చెట్ల పొట్లగా నేను ఊహించింది, నాకు తెలియదు, నేను ఆడలేదు. మనకంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ వింటున్నటువంటి వాళ్ళు వయోవృద్ధులు, పురువృద్ధులు, పితామహులు లాంటి వాళ్ళు, వాళ్ళ శాస్త్రి గారు ఉన్నారు కాబట్టి ఆయనకి తెలిస్తే తెలుసుకుంటారు. ఆయనకి కూడా తెలియదు అనుకుంటారు దాన్ని పెట్టి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అంటే అండి, in the name of technology or in the name over importance, maths, science, we have almost killed our cultural heritage. Almost killed. Or killed కాదు, we are in the process of killing. చాలా చంపేశాం, ఇంకా చంపుతూ ఉన్నాం వాటిలో కూడా. అందుకే వాడికి సాంప్రదాయం దుస్తులు వేసుకోవాలన్నా వీళ్ళకి చిరాగ్గా ఉంటుంది. అది తర్వాత గుడుగుడు గుంజాలు. గుడుగుడు గుంజం, ఇది వాడాను. గుడుగుడు గుంజం అని మేము చిన్నప్పుడు ఆడేవాళ్ళం. ఒక పాట కూడా ఉంది, గుడుగుడు గుంజం, గుండె రాగం, పాములు పట్టే పడగా రాగం. ఒక సినిమాలో పాట ఉంది, గుడుగుడు గుంజం గుళ్ళో రాగం అని. అదేం చేసేవాళ్ళంటే, ఈ గుప్పెడు ఇలా పెట్టి, ఆ గుప్పెట్లు ఇలా పెట్టి ఇట్లా ఇట్లా గుడుగుడు గుంజం గుండె రాగం అని ఇట్లా తిప్పుతూ ఉండేవాడు. అది ఆ పాట ఒకటి ఉంది. ఆ పాట ఏంటంటే కొంతవరకు ఇచ్చారు. ఏంటంటే అది గుడుగుడు గుంజం గుండారాగం, పాముల పట్టం పడమట రాగం, అట్లాంటివి. అయితే ఇది ఒక సినిమాలో ఒక డ్యూయట్ కూడా ఉంది. మీకు ఆ సినిమా తెలుసో తెలియదు, మన నాకు తెలియదు కానీ ఆ సినిమాలో ఈ గుడుగుడు గుంజం మీద వాడుతుంది. దీనికి ఏం జరుగుతుందంటే అండి, మనం ఎక్కువగా ధనమా దైవమా ఈ రెండిట్లోనే మనం అసలు కల్చరల్ ఈ ఆటల గురించి మనం మర్చిపోయి గుందెనగూడి. ఇదేనేమో గుడుగుడు గుంజాలు గుందెనగూడి. గుడెల గుంజం గుందెనగూడి అని ఇంకొక గూడి, ఇంకో ఆట. తర్వాత డాగిలి మృత్యులాటలు. డాగిలి మృత్యులాటలు, ఇది కొంతవరకు ఇప్పటి కూడా ఇంకా బతికుంది ఆట. డాగిలి మృత్యులాటలు, దాగుడు మూతలు. దాగుడు మూత, దండా కోడు, పిల్లి వచ్చి ఎలుక చోరు అని, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అని అది చెప్పేసి ఇట్లా ఇట్లా చెప్పి వీరి వీరి గుమ్మడి గుండు, వీని పేరు, వాడి పేరు అది చెప్తారు. వాడి పేరు అనుకోండి, వాడి మీద పారిపోవాలి వాడు వాడు ఇలా ఆఖరు ఒకటి వదులుతారు, వీడిని వదిలిపెడతారు. ఇలా ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో హైడ్ అండ్ సీక్ అంటారు. ఈ ఆట సామాన్యంగా ఏం జరిగిందంటే సాయంకాలం అంటే ట్వెలైట్లో ఆడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం కనిపించి కనపడకుండా వాళ్ళు దాక్కోవడానికి వీలుగా ఉంటుంది. వీడు ఎవరినైతే పట్టుకుంటాడో వాళ్ళు దొంగ అయిపోతారు. అది దాగుడు మూత, దాగిలి మృత్యు. ఈ ఆట ఎందుకుందో పాపం దాని కర్మ కాలేదు, ఒకటే బతుకుంటాడు. అదే ఇప్పట్లో అది అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అది ఆడటానికి అపార్ట్మెంట్లో ఎక్కడ ఆడతాడు వీడు? ఒకరంటే ఇండిపెండెంట్ ఇల్లు, ఏ చెట్లు, తర్వాత చెట్లు ఉండేవి, ఇంట్లో మన పురి ఇవి ఉండేవి, దాక్కోవడానికి మన ప్రదేశాలు ఉన్నాయి. వీడు ఎక్కడ దాక్కుంటాడు వీడు? అది తర్వాత
గ్రచ్చకాయలు. గ్రచ్చకాయలు, ఇది కూడా మా చిన్నప్పుడు ఆడుకున్నాం. గ్రచ్చకాయలని ఆడేవాడు. 5 తీసుకుని 5, 6 ఇట్లా ఒకటి వేసి దాంట్లోంచి ఇట్లా పట్టుకోవాలి. ఆ తర్వాత 2 పట్టుకుని 5 వేసి ఇది పట్టుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఈ వేలు ఇలా పెట్టాలి. ఈ వేలుకు తగలకుండా ఇది వేసి ఇది పట్టుకునే లోపల దీన్ని ఇందులోంచి ఇటు తోసేయాలి. అది గచ్చకాయలు. గచ్చకాయలు అట్లని మంచి రాళ్ళు దొరకాలి మనకి. అంటే కొంచెం మెత్తగా ఉండే రాళ్ళు దొరికితే గచ్చకాయలకి వేరుకొని తీసుకొచ్చుకున్న వాళ్ళు ఇట్లా. ఇవి కొన్ని ఏం చేశారంటే వాడు ఆడామగా చేసినట్టు అది ఆడవాళ్ళు ఆడే ఆడని వదిలిపెట్టిపోయారు. మరి నేను ఆడుకున్నాను. ఇట్లా వేసి ఇట్లా 2 పట్టాలి. ఈ 2 వేసి ఆ 2 పట్టుకుని 3వది ఇట్లా అలాగే లాస్ట్ లో ఈ 5 వేసి 5టిని పట్టుకో. సరే మహాదేవ. కూర్చోకాయలు. వెన్నెల కుప్పలు. వెన్నెల కుప్పలు. బహుశా ఈ వెన్నెల కుప్పలు నేను అనుకోవటం ఏంటనుకున్నానండి, ఈ ఒప్పుల కుప్ప అని ఆడతారు. ఈ చేతులు ఇలా పట్టుకుని సాధ్యమైనంత వరకు వాళ్ళు అటు వీళ్ళు ఇటు ఇలా స్ట్రెచ్ అవుతారు. కాళ్ళు 2 కలుస్తాయి. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు అంటే బొట్టలు వెళ్ళి కలుస్తాయి. చుట్టూ తిరుగుతారు. ఉప్పల కుప్ప వయ్యారి భామ. బహుశా అదే అయి ఉంటుందని నేను ఈ కొన్ని పద్యాలు రాసేటప్పుడు ఒక ఆయన అన్నాడు, అయ్యా మీరు రాసిన పద్యాలన్నీ కూడా నేను రాసిన పద్యాలు ఉప్పుల కుప్ప, మీరు రాసినవన్నీ దాగుడు మూతలండి. అంటే ఏంటంటే ఈ ఉప్పుల కుప్పలో ఎట్లా ఉంటుందంటే ఇట్లా పట్టుకోవాలి, మనం పట్టుకోవాలి, వాళ్ళు పట్టుకోవాలి. వాళ్ళు సరిగ్గా పట్టుకోలేదనుకో మనం పడిపోతాం. వాడు కొంతమంది ఆటకి ఏం చేస్తారంటే ఇట్లా గట్టిగా పట్టుకుని కబాలను వదిలేసి వాడు ఇలా పడిపోతాడు. ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయండి. అది అందుకని నేను రాసే పద్యాలన్నీ కూడా అయ్యా నన్ను పట్టుకోవాలని ఆయన భగవంతుడా నేను పడిపోతాను రాస్తానండి. నేను మీరు రాసింది ఎట్లా ఉంటుంది అంటే దమ్ముంటే నన్ను పట్టుకో. ఇప్పుడు దాగుడు మొత్తంలో ఏంటి, వీడు పారిపోతాడు, వాడు పట్టుకోవాలి. నీకు దమ్ముంటే నన్ను పట్టుకోవాలన్నట్టు ఉంటుందండి అన్నాడు. నా పద్యాలు కొన్ని విని ఆ పద్యాలు కాగితాలు కూడా రాయించండి. బహుశా మళ్ళీ కల్లూరి సుబ్రహ్మణ్యం గారు తిరిగి వస్తే గానీ అవి రావేమో. అది కాబట్టి ఏంటన్నమాట వెన్నెల కుప్ప, ఉప్పుల కుప్ప అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలియదు. తన్ను బిళ్ళ. ఈ తన్ను బిళ్ళ అంటే ఎట్లా ఉంటుందంటే అండి, ఇప్పుడు దీన్ని గోడుం బిళ్ళగా లాలత మార్చారు. అంటే 2 ఉంటాయి. అందులో ఒకటి ఎలా ఉంటుందంటే ఈ ఎడ్జెస్ చాలా షార్ప్ అని చేస్తారు ఇటు ఇటు. ఇది నేను చిన్నప్పుడు అయితే తన్ను బిళ్ళ ఆడలేదు, గోడుం బిళ్ళ. దాన్ని ఏం చేయాలి, ఇటు ఎడ్జెస్ లో ఇలా కొట్టేటప్పటికి అది పైకి లేస్తుంది. ఆ పైకి లేచిన దాన్ని కింద పడకుండా నువ్వు ఎన్నిసార్లు కొట్టగలిగితే అంత గ్రేట్. 1, 2, 3, 4 అలా కొట్టి లాస్ట్కి ఏం చేయాలి, అది కిందకు వచ్చేటప్పుడు ఇట్లా పెట్టి పట్టాలి. అది ఎంత దూరం వెళ్తుందో అది పట్టు. అదో పద్ధతి. ఇంకోటి ఏంటంటే దీంట్లోనే ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న గుంట తవ్వుతారు, చిన్నది. ఆ మధ్యలో ఇది పెట్టి ఇది ఇట్లా పెట్టి ఇట్లా కొడతాడు, అది లేస్తుంది. వీడు దాన్ని పట్టుకోవాలి. అది ఇది ఏంటంటే ఈ తన్ను బిళ్ళ అనేటువంటిది నేను చెప్తాను. ఇది కూడా ఒక విధంగా ఒకప్పుడు ఆడేవాళ్ళు. మీరు ఆడారు నాకు తెలియదు. నాకు చిన్నప్పుడు చాలా మంది ఆడపిల్లల స్నేహితులు ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా సురేఖ అని వస్తుంది, వాళ్ళతో నేను ఆడుకున్నాను. కుంట ఆట అని ఆడేవాడు. బట్ మీరు కూడా బహుశా ఈ తన్ను బిళ్ళ ఆడే ఉంటారు. ఎట్లా అంటే 1, 2, 3, 4 ఇట్లు 4, 8 స్క్వేర్లు గీస్తారు. గీసి ఒక బిళ్ళలాగా వేస్తారు. ఈ బిళ్ళని ఒకే కాలుతో తన్నాలి. ఆ తన్నేటప్పుడు ఏం చేయాలంటే ఈ గడి నుంచి ఆ గడిలోకి వెళ్ళిపోవాలి. ఒకే తన్ను ఆ తన్నుకి వెళ్ళాలి.
అలా మొత్తం నువ్వు 8 రోజులు ఏంటంటే నీ దానికంటూ నీకు నువ్వు ఒక గడి కొనుక్కోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా మధ్యలో నువ్వు అన్ని పండావనుకో, వాళ్ళు రాసేవాళ్ళు ఇటు ఇటు కళ్ళు మూసుకుని ఎస్ఆర్ను అన్నారు. అంటే ఏంటంటే కాళ్ళు సరిగ్గా పడిందా లేదా, ఆ గీత మీద పడకుండా నువ్వు వేయాలి. ఇలా వేసా నువ్వు యువర్ పాస్. అప్పుడు నువ్వు ఒకటి కొనుక్కోండి. నువ్వు కొనుక్కున్న దాని మీద వాడి బిళ్ళ పడకూడదు. ఇది బహుశా తన్ను బిళ్ళ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కోడిం బిళ్ళ అంటే ఇట్లా బిళ్ళ కొట్టుకో. ఎవరన్నా ఆడుతున్నా అంటారా కుంటాట? కుంటాడడానికి ప్లేస్ ఉంటే కుంటాడటానికి దాని మూలంగా మంచి ఎక్సర్సైజ్ ఉంది. ఇప్పుడు ఎందుకంటే కుంటాడు ఆడినప్పుడు మీరు చూడండి, ఒక కాలు మీద నువ్వు వెళ్ళాలి, మొత్తం శరీరం కదులుతుంది. బహుశా అటువంటి ఆడాం కాబట్టి ఈ రోజున అరుణాచలం ప్రదక్షిణ ఇప్పటిక మహాదేవుడి దేవులు 38 సార్లు చేయగలిగి. కానీ అరుణాచల ప్రదక్షిణ చేయాలంటే కుంటాట ఆడాలని మీరు కుంటాట ఆడడం ప్రారంభించకండి. తూరన తుంకాలు ఇది ఒక ఆట విశేషము అనుకోండి. మనకి డిక్షనరీలో చూడండి, మనకి దేని గురించి రాయనుకోండి, ఒక వృక్ష విశేషము అని రాశాడు, అంతే ఏం చెప్తాడు. కాబట్టి ఇది ఆటల్లో ఒక విశేషం అన్నమాట. తూరన తుంకాలు ఇటువంటి ఆటలు కనీసం పేర్లోనే తెలుసుకుని మనం ఏం చేస్తానులేండి. కానీ ఇప్పుడు ఇన్నేళ్ళకి కాళహస్తీశ్వర మహత్యం ప్రతి అక్షరం చదవగలుగుతాడు. అది ఇన్ని ఆటలు ఉన్నాయని మనకి తెలిసే. మీ ఇష్టమైన కుర్రాన్ని పెట్టుకున్నారే, నీకు తెలిసిన 4 ఆటలు చెప్పండి రా నాన్న, గొక్క తిప్పుకోకుండా ఓ 10 ఆటల పేర్లు చెప్పమనండి. వాడు ఫస్ట్ చెప్పేది క్రికెట్, ఆ తర్వాత మహా చెప్తే హాకీ చెప్తాడు. హాకీ బీయింగ్ ద నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా, అది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. తర్వాత గీరణ గింజలు. ఈ గీరణ గింజలు అంటే ఏంటంటే అండి, చిన్నప్పుడు మేము ఆడుకున్నాడు ఏనుగు, గుర్రము అని పెట్టేవాళ్ళం. అంటే మనకు మీకు తెలుసో తెలియదు కానీ ఈ చింత పిక్కలతో ఇట్లా వేసి ఇట్లా పట్టుకోవాలి. చింత పిక్కలను ఒక కుప్పగా చేసుకున్నాం. ఏనుగు, గుర్రము ఆ షేపుల్లో చేయాలి. అది చింత పిక్కలు అదే అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది పిల్ల దీవాలంకి ఇది ఊహకు కూడా అందట్లేదు. ఇది మన ఊహకు కూడా అందట్లేదు. నా ఊహకు మీకు అందితే నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను. బిల్లగోడు ఇందాక నేను చెప్పాను, బెల్లంగోడు. అది ఏది తన్ను బిళ్ళ అంటే ఇట్లా గీతలు గీసి రాసుకోండి, అదే ఉంటుంది. ఈ బెల్లంగోడు అంటే ఏంటంటే ఒక చిన్న కర్ర ఉంటుంది, ఇంకోటి ఏంటో అది బిళ్ళ, అది చాలా ఎడ్జెస్ లో షార్ప్ అని ఇలా పెట్టి కొట్టాలి. ఇలా పెట్టి కొడుతుంటే చక్కగా వెళ్ళేటుండే కొండ వెళ్తుంటే ఆ కొండ మీద కొడితే ఆ కొండ చిల్లు కొడుతుంది, తల కొడితే తల తగ్గుతుంది, వాళ్ళు చెబుతారు. అదో పద్ధతి. చెడుగుడు వాళ్ళ పోటీ పోతే ఈ చిడుగుడే బహుశా నేను అనుకుంటాను చెడుగుడు అనుకుంటున్నాను. అప్పట్లో చిడుగుడు చిడుగుడే చెడుగుడు అనుకుంటున్నాను. చెడుగుడు అంటే కబడ్డీ. ఇదేంటంటే కుక్క తిప్పకుండా ఆ కోతకి కోత అంటే వెళ్ళి వాడు ఆ మాట అంటూ ఉండాలి. వాడు పట్టుకున్న తర్వాత వాడు మళ్ళీ ఆ కుక్క తిప్పకుండా ఇటు వచ్చేసారు. అది కబడ్డీ. అయితే ఈ కారణే ఒక్కొక్కళ్ళు ఒక మాట అంటూ ఉంటారు. చెడుగుడు అంటారు, కబడ్డీ అంటారు. ఏదైనా నువ్వు ఒక మాట తీసుకోవచ్చు. ఆ మాట నువ్వు కుక్క తిప్పకన్నా అనడమే ముఖ్యం. అది చెండుగట్టిన బోధి తెలియదు మరి. బహుశా ఈ చెండు ఏదో కట్టి బోధి ఇట్లా తిప్పడం మరి ఏదైనా అయి ఉంటుంది. చెండు కట్టిన బోధి.
ఎల్లి ఉప్పెన. ఎల్లి ఉప్పెన ఒకసారి ఆట. పట్టెలప్పాడాలు. 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 ఇది కూడా ఇది అనుకుంటే ఏదో ప్లేట్ కట్టుకుని కాళ్ళు కట్టుకుని పరిగెత్తడం అటువంటిది తెలియదు. ఉప్పన బట్టల. ఎల్లి ఉప్పన బట్టెలప్పాడ. అది ఎల్లే ఉప్పన బట్టాలు. ఉప్పన బట్టాలు అంటే ఈ ఉప్పాట అని ఆడేవాడు. ఈ ఉప్పాట ఎలా ఆడతారో నాకంటే చదువుని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పమ్మా, చెప్పు, వాడేవుగా, నువ్వు సిగ్గుపడతానండి, చెప్పు. అసలు చెప్పమ్మా, 4 గంటలకి ఇస్తాను, నాకు చెప్పు, నువ్వు నేను వాళ్ళకి చెప్తాను. మనకి తెలిసిన నిలబడడం అందరితో పంచుకోవాలి. ఇక్కడ నువ్వు సిగ్గుపడితే కాదు, అక్కడ టైం అవుతుంది. చెప్పు. అదేం లేదు, 4 బాక్సులు గీస్తాం. 4 గడులు, పెద్ద గడులు గీస్తారు. నలుగురు ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్క బాక్సుల్లో 4 ఉంటారు. ఈ దుబాసి కార్యక్రమం చెప్పడం నువ్వు నాకు చెప్పింది చెప్పు. 4 ఉంటారు. 4 రాళ్ళు తీసుకొచ్చి మధ్యలో పెడతారు. ఇప్పుడు ఒక్క మాట చెప్తానండి. బాక్స్ నుండి ఒక పెద్ద ప్లస్ షేప్ అండి. ఓ ప్లస్ షేప్ లో ఎడ్జెస్ లో 4 నుంచి ఉన్నారు అనుకున్నాం. ఈ జాయింట్ ప్లేస్ లో 4 రాళ్ళు పెడతారు. ఇప్పుడు ఈ ఆటకి ఎంతమంది ఉండాలి? 5 ఉండాలి. 4 అక్కడ నుంచుంటారు. నుంచుని నాకు అర్థమైంది చెప్తాను. నేను చెప్పింది ఇవి చిన్నప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, వాళ్ళు ఆ రాయి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రాయి తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ మధ్యలో ఉన్న ఈ అవుట్ అయినాడు వాళ్ళు తీసుకోనివ్వకుండా వాళ్ళు ఆపాలి, ఇటు వెళ్ళిపోవాలి. వీడు ఇటు వెళ్ళినప్పుడు వీడి ఇటు నుంచి ఇటు వస్తాడు. ఈ చుట్టూ వీడు తిరుగుతూ ఉంటారు. ఈ లోపల సపోజ్ ఎవరైనా వీడు ఆపలేకపోయాడు అనుకోండి, ఆపలేకపోతే ఏమవుతుంది? ముట్టుకుంటే వాడు అది వాడు అలా తీసుకెళ్లే ప్రాసెస్ లో వీడు వాడిని తాకాడు అనుకోండి, వాడు అవుట్ అయిపోతే ఎప్పుడు ఏం జరుగుతుంది? వాడు వచ్చి ఈ 4 రాళ్ళని కాపలా కానీ వీడి ఇది ఉప్పాట అని. నాకు తెలిసిన ఉప్పాట ఏంటంటే, ఈ ఓడిపోయినటువంటి వాడిని వాడు ఇట్లా భుజం మీద కూర్చొని ఉప్పు అని వాడిని మొయ్యాలి. వాడిని మోసుకుంటూ వెళ్ళాలి. ఉప్పు అని కొంత దూరం ఉంటుంది. అంత దూరం వరకు ఉప్పు. అదో మరి ఇదో చెప్పిందే కరెక్ట్. అలాగే మోసుకెళ్ళే అవసరం. అది మోసుకెళ్తూ ఉంటారు. నేను చెప్పింది కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్, ఎవరు చెప్తున్నాను? బాగుంటుంది. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఆటలు ఆడదాం. ఉప్పాట ఆడదాం. సరే. చిక్కన బిళ్ళ చెప్పారు. దాని గురించి ఏమన్నా చెప్పారా? చిక్కన బిళ్ళ. తర్వాత ఓటిల్లు తెలుగు. మనకు టిల్లు సినిమా గురించి తెలుసు కానీ టిల్లు అనేది పాట వస్తుంది. అది మనకి ఓటిల్లు ఏమిటో తెలియదు. చిందరాది అదొక ఆట. ఆది అంటే మొదలైన. అమ్మయ్య, ఎన్ని ఆటలు ఆడాడు చూడండి. అసలు నిజమైనటువంటి బాల్యాన్ని వాళ్ళు అనుభవించారు. నాకు అర్థం కావట్లేదు పిల్లల్ని వాళ్ళ హోంవర్క్లు అని చెప్పేసి హాలిడేస్ లో కొన్ని ఉన్న పతంగి ఎగరేసుకొని ఇవ్వట్లేదు వాడిని. నువ్వు హోంవర్క్ ఉందిరా. ఈ స్కూల్ వాళ్ళు కూడా ఇంకా హాలిడేస్ సరిపడే హోంవర్క్, ఇంకా హాలిడే ఎందుకు? అంతకంటే స్కూల్ పెడితే దరిద్రం వదిలిపోదు, పెంట వదిలిపోదు. హాలిడే ఇచ్చింది నువ్వు ఎందుకు? వాడికి ఏదన్నా కొంచెం రిమైండర్గా అంటే ఒక 24 గంటలు, 1 గంట అంటే పర్వాలా.
వాడికి ఇచ్చే హోంవర్క్ ఉండి వాడికి 24 గంటలు సరిపోవాడు. ఇక్కడ 6 సబ్జెక్టులు. ప్రతివాడు ఏమంటాడు, నేను నాదెంతండి, నాది 6 గంటలు అయిపోతుంది. 6 36 గంటలు. వీడికి ఇచ్చే రోజులు 6 హాలిడేస్, రోజుకు 6 గంటలు అయిపోయింది. నన్ను అడిగి వచ్చారు, నాదెంతండి రోజు గంట చేస్తే అయిపోతుంది అన్నాను. మరి ఇలా ప్రతివాడు రోజు గంట ఉందిగా ప్రతి సబ్జెక్టు. ఇది ఆ టీచర్స్ లో కోఆర్డినేషన్ లేక ఏడిసినటువంటి అది ఇంతకంటే మనం ఏం చెప్తామని చెప్పండి, ఎవరు చెప్పలేం. పై ఎవరు బాగా హోంవర్క్ ఇచ్చి పిల్లల్ని బాగా ఎంగేజ్ చేయగలుగుతున్నారో వా స్కూల్ బెస్ట్ స్కూల్. వృద్ధోదుల బారేయడం వాడిని తగలయ్యా, వాడు చచ్చాడే. వాడు 10th వచ్చాడా వాడు బతుకు అవుట్. ఇక తర్వాత వాడి జీవితం చూసే సుఖం కావట్లేదు. ఎందుకంటే తర్వాత అయ్యాటి అది రాదు, ఇంకోటి అది రాదు, ఇంకోటి. కనీసం నేను ఒకప్పుడు అనుకున్నామండి 10th వచ్చింది రాదని. ఇప్పుడు 10th వరకు కూడా రానివ్వట్లే, ఫస్ట్ క్లాస్లోనే చదువుకుంటున్నారు. నేను ఇప్పుడు వెళ్ళ హోంవర్క్ చూస్తే ఇంకా బాల్యం ఉంది, అవి ఆట మొదలైన ఆటలు. క్రీడా విహార సరణి, అది శైశవ క్రీడా విహార సరణి. చెంచు కొమరులతోడ దించుకాడు, తోడను దించుకాడు, తిన్నడు అభినవ బాల్య సంపన్నుడకు. చూసారా, కొత్తగా వచ్చినటువంటి బాల్యముతో బాల్య సంపన్నత, బాల్యం అనేటువంటి సంపద కలిగి ఉన్నాడు వాడు. ఈ శైశవ క్రీడలన్నీ ఆ మిగతా చెంచు ఆటవికల్లో వీళ్ళందరూ చెప్పాను కదా, చెంచు, ఎరుక, వీళ్ళందరితో కలిసి ఇన్ని క్రీడలు ఆడినాడు హాయిగా. ఎవరు లేదు. మనం వాడిని అన్నితం కదండి బాబు. అటువంటి స్కూలే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఏంటంటే వాడికి ఐఐటి ఫౌండేషన్ వస్తే ఐఐటి లేదా ఐఐటి తర్వాత ఇంకొక పద్యం చెప్పుకుని ఆపేద్దాం. తిన్నడు విలు విద్యను అభ్యసించుట, ఇది కూడా ఉత్పలమాల పద్యం కాబట్టి చెప్పేస్తాం. దీని తర్వాత ఇది వచనం కదమ్మా. సరే చెప్పండి. కొంచెపు వింటి బ్రద్ద. ఈయన అనేకమైనటువంటి విల్లు విద్యను అభ్యసిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడాడు. ఇప్పుడు ఆడటం అయిపోయి నెమ్మదిగా విలు విద్యకు వెళ్ళాడు. కొంచెపు వింటి కొంచెపు అంటే అల్పమైనటువంటి విల్లు, వెదురు బద్దని బరిగోలలు గాయకొని బరిగోలలు బాణములు తీసుకొని, బరిగోలలు అంటే మంచి పదునైన బాణాలు తీసుకొని చాప విద్య సాధించు విలు విద్య సాధించే సమయంలో సలంఘన గతించను లేడిని. అలాగే ఆయన ఏం చేస్తున్నాడు, తక్కువ వేగము కాకుండా అంటే ఎక్కువ వేగముతో వెళ్ళేటువంటి లేడిని కొట్టేవాడు. అంటే ఉన్నటువంటి స్టిల్ గా ఉన్నదాన్ని కాదు, బాగా వేగంగా వెళ్తున్నటువంటి లేడిని కొట్టేవాడు. ఒకటి. రెండోది ఖగంబునేయలు, ఆకాశంలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి పక్షుల్ని కొట్టేవాడు. అంటే కదులుతున్న దాన్ని కొట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం గురి చూసాము, నువ్వు ఇలా గురి చూసేటప్పుడు అది ఇటు వెళ్ళిపోతే, కాబట్టి అది ఎటు వెళ్ళిపోతుందో ఊహించి కొట్టాలి. దాన్ని కొట్టగలిగేవాడు. కానీ చూసి దేవుని పాలుగాక, అది ఈ విధంగా వాడిని చూసిస్తే వీళ్ళు అనుకునేవాళ్ళట, ఇది అలా అంత వేగంగా వెళ్తున్న లేడీని ఎలా కొట్టాడు వీడు. ఇప్పుడు అంత పైన ఎగుతున్నటువంటి ఆ పక్షిని ఎలా కొట్టాడు వీడు.
ఇలా ఈ విలువిద్యా నైపుణ్యం చూసినటువంటి మిగతా చెంచు వాళ్ళు, ఆ మిగతా ఆటవికులు అనుకునేవాట, ఒరే వీడు తల్లిదండ్రులకి దక్కడరా, వీడు సామాన్యుడు కాదు, వీడు దేవుని పాలు. మరి ఎందుకు అలా అనుకున్నారో దానికి ఇప్పుడు మన ఔచిత్యం లేదని చెప్పడానికి వీల్లేదు. అప్పట్లో మరి ఎందుకంటే ఇది అసామాన్యంగా ఉంది, అతని ప్రతిభ అసామాన్యంగా ఉంది, సామాన్యంగా లేదు. ఇప్పుడు ఏదో నెమ్మదిగా నడుస్తున్న దాన్ని కొట్టాడంటే అర్థంగా ఉంది, పైగా బాగా వేగంగా పరిగెత్తుతున్నాన్ని కొట్టేవాడు. వేగంగా పరిగెత్తున్నటువంటి లేడీ నువ్వు గురి పెట్టాలా, అది ఎటు వెళ్తుందో తెలిసి నువ్వు కొట్టేవాడుగా. కాబట్టి ఇంత వేగంగా పరిగెత్తుతున్నటువంటి ఇతన్ని చూసి వాళ్ళు ఏమనేవాళ్ళంటే మిగతా వాళ్ళు, తిన్నడు దేవుని పాలుగాక సిద్ధించునే తల్లిదండ్రులకు దృష్టి గుణంబున పండ్రు లుప్తకులు. మిగతా వేటగాళ్ళు బాగా అతని దృష్టి పరిస్థితి చూస్తే తను దేవుడి పాలు అంటే వీడు దేవుడికి చెందినవాడు అయిపోతాడు, వీడు తల్లిదండ్రులకి చెందాడు. అంటే వీడు మామూలుగా ఏదో పెళ్లి చేసుకుని సంసారం చేసి పిల్లల్ని కానీ అదే చేయడరా, వీడు దేవుడి పాలైపోతాడు వీడు అన్నవాడు. వచనం ఎప్పుడుందమ్మా దీని తర్వాత? కాబట్టి తేటగీత ఒకటి చెప్పుకుందాం, ఎల్లుండి వచనం చెప్పుకోవచ్చు. ఎన్నో పద్యం ఇది? చెప్పాం 36 పెద్ద వచనం. ఆ వచనం ఒకటి రేపు వీలేదు చెప్పు. బిల్లు పట్టిన నెల 10 నాళ్లలో, అది బిల్లు పట్టిన నెల 10 నాళ్ళు అంటే బిల్లు పట్టుకుని వాళ్ళందరూ నేర్పడానికి వచ్చేప్పటిక దానిలో నెల 10 నాళ్ళు 40 రోజుల లోపల వీక కలిగిన తడవిల్లు. అది వీక కలిగిన తడవిల్లు అంటే వీక మంచి దృఢంగా కలిగినటువంటి తడవిల్లు అంటే ఒక ఈ ధనుస్సు చేయడానికి అనేక వృక్షాలు ఎన్నుకునేవాడు. తడ అనేటువంటి ఒక వృక్షము నుంచి చేసినటువంటి విల్లు అంటే వాళ్ళ స్టేజ్ని బట్టి వీళ్ళు ఈ విల్లు వాడేవాడు. వాడి నైపుణ్యాన్ని బట్టి వాళ్ళు వాడుతూ ఉండాలి. మొదలు తడవిల్లు, తర్వాత వెదురు విల్లు, తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో వెదురుని వంచి దాన్ని విల్లుగా చేసేవాడు. తర్వాత సెలసు అనేటువంటి ఒక మొక్క ద్వారా చేసినటువంటి విల్లు. అంటే ఇవి దృఢత్వం పెరుగుతోంది ఒక్కోదానికి, ఎందుకంటే ఆ దృఢత్వం పెరిగినప్పుడు దాన్ని వంచగలిగి ఉండాలి కదా. ఇది నెల 10 నాళ్ళ లోపలే మొదలైన చేగవిండ్లు అంటే మొదలైనటువంటి చేగవిండ్లు అంటే చేత్తో పట్టుకునేటువంటి ఆ విళ్ళు, ధనస్సులు, సారము గల ధనస్సులు చులుకగా చాలా తేలికగా తీసేసాడు. ఇప్పుడు ఎవరైతే తల విల్లు పట్టుకుని తర్వాత బెదరు విల్లు రావడానికి కొన్ని నెలలు పడుతుంది ఎవరికైనా, కానీ ఈయన కొన్ని రోజుల లోపల తలవిల్లు పట్టుకున్న ఒక వారం 10 రోజులకి అది పట్టుకున్న వారం 10 రోజులకి శలగ విల్లు తీసేసుకున్నాడు. శబరేంద్రు సీనుడే ఆ శబర రాజు యొక్క కొడుకు వీడితో ఇలా ఉండంగా అక్కడ ఒక పెద్ద జాతర జరగబోతుంది. ఆ జాతర గురించి రేపు తెలుసుకుందాం. అదే మనము ప్రస్తుతం దీనికి రామచరిత చౌపాయి గురతియా పదబందే దుబాయి सहित विप्रतिया जय संगाई गंगा गौरी सब सनमानी देही आसीसा मुदित मृदुबानी गही पद लगे सुमित्रा
सुमित्रांका जनु बेटी जनु संपति बेटी संपति अतिरंका अतिरंका पुनि जननी चरणनि दो भ्राता भ्राता परे प्रेम व्याकुल सब गाता अति अनुराग अंब उरलाए नयन स्नेहा सलीला अनहावाई तेही अवसर कर हर्ष विषादु किमि कभी कहे मूक जिमि स्वादु मिली जननी सानुजु रघुरावु गुरसन कहु की दारी पाऊ पुरजन पाई मुनीसा नियोगु जल तल तकी ఉత్తరిహు లోగు పిదప రామలక్ష్మణులు ఇద్దరును గురుపత్ని అరుంధతి చరణ కమలములకును బ్రాహ్మణ స్త్రీలకును నమస్కరించారు. పిదప రామలక్ష్మణులు ఇద్దరు కూడా అరుంధతి వశిష్ఠ గురుపత్ని కాబట్టి తర్వాత బ్రాహ్మణ స్త్రీలకి నమస్కారం చేశారు. వారిని గంగా గౌరీ దేవతలతో సమానంగా భావించి వాళ్ళని గంగా గౌరీ దేవతలతో సమానంగా భావించి వాళ్ళందరూ ప్రసన్న చిత్తులై ఆ ఐదుగురిని ఆశీర్వదించి వాళ్ళందరూ ప్రసన్న చిత్తులై ఆ రామలక్ష్మణుని ఆశీర్వదించారు. సోదరులిద్దరును సుమిత్రాదేవి పాదములకు నమస్కరించి నిరుపేదకు నిధి లభించినట్లు ఆనందించారు. సోదరులిద్దరు కూడా సుమిత్రాదేవి పాదములకు నమస్కరించి నిరుపేదకి పెన్నిధి లభించినట్టు ఆనందపడ్డారు. పిమ్మట కౌసల్యామాత చరణములకు ప్రణమిల్లి అది పిరమ్మట కౌసల్యామాత రాముడికి విశిష్టత చూడండి. వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాయన అందరికి ఐక్యం దగ్గరికి తర్వాత సుమిత్ర ఆమె ప్రేమానురాగములతో వారిని హృదయమునకు హత్తుకొని ఆమె ప్రేమానురాగములతో వాళ్ళిద్దరినీ హృదయం హత్తుకొని తమ కన్నీటితో తడిపేసిందట. ఆ సమయమునందలి వారి హర్ష విషాదములను కవి ఎట్లు వర్ణింపగలడు? తాను తిన్న మధుర పదార్థములను రుచులను మూగవాడు ఎట్లు ప్రకటించగలడు? ఎందుకంటే అప్పుడు పరిస్థితిని ఏ కవి మాత్రం వర్ణించగలడండి. ఎందుకంటే ఒక మూగవాడు మంచి మధుర పదార్థం తిన్నాడు. ఎవరైనా బాగుందా అంటే వాడు ఏం చేస్తాడు? మా అయితే తల ఊపుతాడు. దాన్ని ఎలా వర్ణించగలుగుతాడండి? కౌసల్యాదేవిని దర్శించిన పిదప సోదరిద్దరును తమ ఆశ్రమునకు రావాల్సినదని గురువైన వశిష్ఠుని ప్రార్థించారు. కౌసల్యది అయిపోయిన తర్వాత ఆ రామలక్ష్మణులు గురువైన వశిష్ఠుని, అయ్యా మీరు దయచేసి మా ఆశ్రమాన్ని పావనం చేయండి, మా ఆశ్రమంలో మీ పాదములు మోపండి అని చెప్పారు. వశిష్ఠముని ఆజ్ఞతో అయోధ్యావాసులు జలస్థల సౌకర్యములను చూచుకొని వాటిలో జల స్థల సౌకర్యాలు చూసుకున్నారు. అంటే ఎక్కడ నీరు బాగా లభిస్తుంది, ఎక్కడ ప్రదేశం చక్కగా ఉందో చూసుకుని అక్కడ ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా. మహేశ్వర మంత్రి మాతు గురు గణే లోగ లియే पावन आश्रम गवन किया भरत लखन रघुनाथ బ్రాహ్మణులు మంత్రులు గురువులు ముఖ్యులను వెంట నిలుకొని వాళ్ళందరినీ తీసుకొని శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆశ్రమాన్ని చేరుకున్నారు. सिया आई मुनिवर पगुलागी उचित आशीष लही मन मागी गुरु पत्नी मुनि तियनहा समेत मिली पेमु कही जाई न जेता बंदी पग सिया सबही के आशीर्वचन लहे प्रिया जी के सास सकल जब सिया निहारी मुदे नयन सहमी सुकुमारी
सुकुमारी सुकुमारी परी बदिका बदिका बस मनहु मराली काहा कीन्हा करतार कुचाली दिन हसिया निरखि निपट दुख पावा निरखि निपट दुख पावा सो सब सही जो दैव सहावा जनक सुता तब उर दर दीरा नील नलिना लोयन बरि नीरा मिली सकल सासुनहा सिया जाई यही अवसर करुणा మహిచాయి సీతాదేవి వశిష్ఠ మహర్షి పాదములకు ప్రణమిల్లారు. లోపలికి వచ్చిన తర్వాత సీతాదేవి వశిష్ఠుడి పాదములకు నమస్కారం చేసింది. అతడు ఆమె మనోరథము తీరినట్లు ఆశీర్వదించాడు. మనోరథ ఫల సిద్ధిరస్తు అని ఆ వశిష్ఠ మహర్షి ఆ సీతాదేవిని ఆశీర్వదించారు. పిమ్మట ఆ మునిపత్నులతోనున్న అరుంధతీ దేవిని అమిత ప్రేమతో ఆదరించారు. ఆ తర్వాత మునిపత్నులతో కూడినటువంటి అరుంధతీ దేవిని ఆవిడ అమిత ప్రేమతో ఆదరించింది. వారి పరస్పరానురాగములు వర్ణనాతీతములు. ఆమె అందరికీ నమస్కరించి తన మనోవాంఛానుగుణముగా ఆశీర్వాదములను పొందింది. అది మన మనోవాంఛానుగుణముగా ఆవిడ ఆశీర్వచనాలు పొందింది. ఆ తల్లి తన అత్తగాలను చూడగానే ఆ సుకుమారి భయముతో కన్నులు మూసికొనెను. అత్తగారు చూడగానే భయంతో, అది ఆ సమయం చూసారా, ఆవిడ భయంతో కళ్ళు మూసుకుంది. ఆమెకు వారు వేటగాని వలలో చిక్కుకున్న హంసల వలె గోచరించి. వాళ్ళు ఎలా ఉన్నారంటే పాపం వేటగాని చిక్కుల్లో ఉన్న హంసల్లాగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ రూపంతో ఉన్నారు కదా. ఇంకా రాముడు గమనించలేరు, ఆవిడ గమనించింది. వెంటనే ఆవిడ భయంతో కళ్ళు మూసుకుంది. అంతే వాళ్ళు ఏదో తిడతారు పడతారని కాదు. అత్తగారుల దుస్థితిని చూచి ఆమె దుఃఖించి విధాత వారికి ఎంత దుర్దశను తెచ్చిపెట్టారు. అది వాళ్ళ దుస్థితిని చూసి అయ్యో విధాత వాళ్ళకి ఎంత దుస్థితి తీసుకొచ్చారు అని బాధపడింది. వారును ఆమెను చూచి దుఃఖించుచు విధిని అనుభవింపక తప్పదు అని పలికిరి. వాళ్ళు కూడా ఆమెను చూసి బతించాలమ్మా, ఏం చేస్తాం కదా, విధిని విధాత కూడా తప్పించలేడం, అది తప్పాల్సిందే, అనుభవించాల్సిందే అని చెప్పారు. జనక చుట్టూ ధైర్యము తెచ్చుకొని నల్ల కలువల బోలు తన కన్నులలో నీరు నింపుకొని అత్తలను కలుసుకొనెను. నల్ల కలువల వంటి ఆవిడ కళ్ళల్లో నీరు నింపుకొని కొంత ధైర్యం తెచ్చుకుంది. ఆవిడతో ఈవిడ మాట్లాడటం ప్రారంభించింది. ఆ సమయమున పృథ్వీ కరుణామయమయ్యాయి. ఆ భూమి తల్లి భూమి కూడా కరుణామయ అయిపోయింది. అంటే కరుణా రసం పొంగింది. दोहा लागी 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 पग सबनी सिया पग सबनी सिया बेटति अति अनुराग हृदय आशीसहि प्रेम बसा रहि अहु भरी सोहा. సీతాదేవి వరుసగా అత్తగారులను పాదాభినందనం ఆచరించారు. సీతాదేవి వరుసగా అత్తగారులకి పాదాభివందనం చేసింది. అందరూ ప్రేమపూర్వకంగా నీవు సర్వదా సుమంగళివిగా ఉండుమని తమ మనసులలోని ఆమెను ఆశీర్వదించారు. వాళ్ళ మనసుల్లోనే అమ్మా నువ్వు సదా సర్వదా సుమంగళిగానే ఉంటావు. వికల సనేహ సబురాణి सिया सबरानी बैठक सबही कहु गुरु ज्ञानी कही जगगति मायिका मुनिनाद कहे कचुका परमारध गाता नृपकर सुरपुर गवनु सुनावा सुनि रघुनाथ दुसह दुख पावा मरण हेतु
मरण हेतु निज नेहु बिचारी निज नेहु बिचारी विचारे बे अति विकला वे अति विकला धीर दूर दारी धीर धूर धारी कुलिसा कटोरा कुलिस कठोरा सुनत कटुबानी सुनत कटुबानी बिलपत लखन विलपत लखन सिया सबरानी सिया सबरानी शोक विकल अति सकल शोक समाज विकल अति सकल अति समाज सकल समाज मानव राजू मानह राजु अकाजहु आजू अकाजहु आजु मुनि भर बहुरी मुनि भर बहरी राम समुझाए राम समझ आए सहित समाजा सहित समाज सुसरित नहाए सुसरित नहाए व्रत विरंबु व्रत विरम तेहि दिन प्रभु कीन्हा तही दिन प्रभु दिन कीन्हा प्रभु कीन्ह मुनि हो कहे मुनि हु कहे जलु काहु न लीन्हा जल काहु न लीन्हा సీతాదేవి రాజమాతలను ప్రేమాతిరేక కారణముగా వ్యాకులపాటుతో నుండట చూచి అది గురువైన సీతాదేవి వశిష్ఠుడు ఆ రాజమాతలు వ్యాకులతో ఉండడం చూసి గురువైన వశిష్ఠుడు కూర్చుండు అని అందరినీ ఆదేశించాడు. ఆ గురువైన వశిష్ఠుడు ఆయన అందరినీ కూర్చోండమ్మా కూర్చోండి అని ఆదేశించాడు. పిదప మునీశ్వరుడు మాయామేయము అశ్వరములగు జగత్తును కూర్చిన వేదాంత రహస్యము తెలిపాడు. ఆయన చెప్పాడు మాయామేయం అంటే జగదంతా మాయగా ఉంటుంది. ఆయన ఈ జగత్ అశ్వరం అంటే ఏది శాశ్వతం కాదు కాబట్టి దేని గురించి మీరు బాధపడతారు అని అన్ని కొన్ని వేదాంత వాక్యాలు చెప్పారు ఆయన. పిదప దశరథ మహారాజు స్వర్గస్థుడైన వార్తను కూడా తెలిపాడు. అప్పుడు చెప్పాడు ఆయన. అంటే రామచంద్రుడు గమనించలేదు, ఇది వాళ్ళ తల్లి లేదు కానీ తెలియదు. అప్పుడు దశరథుడు స్వర్గస్థుడయ్యాడు అన్న విషయాన్ని వశిష్ఠుడు రామచంద్రుల వారికి ఆ రామలక్ష్మణులు చెప్పారు. దానిని విని శ్రీరాముడు దుస్సహమైన వేదనకు గురి అయ్యను. దుస్సహమైన భరించరాని వేదన. వాల్మీకి రామాయణంలో ఆయన కింద పడి దొర్లి ఏడిచాడు. తన మీది ప్రేమ కారణంగానే రాజు ఆసులు వీడని తెలుసుకొని తన మీద ప్రేమ కారణంగానే రాజు అసువులు వీడాడు, ప్రాణములు వీడాడు అన్న విషయాన్ని తెలుసుకుని ధీరోదాతుడైన శ్రీరాముడు కూడా వ్యాకృచిత్తుడయ్యాడు. నిజంగా ధీరో అయినా కూడా ఆ ధీరత్వం ఉన్నటువంటి ఆయన కూడా వ్యాకుల మనస్కుడయ్యాడు. పిడుగుపాటు వంటి భయంకర వార్తను విని లక్ష్మణుడు సీతాదేవి విలపించి పిడుగుపాటు వంటి ఆ మాట విని లక్ష్మణుడు సీతాదేవి కూడా. ఇక్కడ రామాయణంలో ఒక చక్కటి మాట ఉంది. రాముడు ఏడుస్తాడు. లక్ష్మణుడు మీ నాన్నగారు చనిపోయారు, సీత మీ మామగారు చనిపోయారు. అదేంటంటే లక్ష్మణుడు నాన్నగారు చనిపోయాడు, ఆయన రాముడు కదా. అంటే ఏంటంటే లక్ష్మణుడు ఈయన్ని తండ్రిలాగా కాపాడుతున్నాడు. కానీ ఇప్పుడు లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య నువ్వు నన్ను లాగా తండ్రిలాగా కాపాడుతున్నావు. అందుకని రాముడు తను అనుకోలేదు నేను తండ్రిలాగా కాపాడతాను. రాణులందరూ రోధించిరి, రాణులందరూ బాధపడ్డారు. ప్రాణములను ఎలా రోధించారంటే ఆ రోజునే చనిపోయాడా దశరథుడు అండి. అప్పటికి దశరథుడు చనిపోయి చాలా వారాలై, నెలలు కాలేదు కానీ వారాలు. కానీ ఆయన చనిపోయాడు, వీడు వెళ్ళాడు, వాళ్ళు వచ్చారు, మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు చెప్పలేదు కనీసం 2-3 వారాలు లేదా. వశిష్ఠుడు శ్రీరామునకు ధైర్యము చెప్పి ఓదార్చాడు. రామాదులు పరివారములతో మందాకినిలో స్నానములు వెంటనే అశుచి కదా తెలుసు, ఆ మందాకినిలో ఆ పయస్విని నదికి స్నానం చేశారు. ఆ దినమున ప్రభువు నిర్జల వ్రతమును పూనును. ప్రభు ఏం చేశారంటే ఎవరినూ జలములను కూడా గ్రహింపలేదు. ఆయన నిర్జల వ్రతం అసలు వాళ్ళు ఏమీ తీసుకున్నారు, కనీసం జలం కూడా తీసుకున్నాను చెప్పాను. ఆయన ఏం లేదు తీసుకోండి. రాముడు తీసుకోబోయేటప్పటికి ఎవరు దోహం బోరు భయే రఘునందనహి జో ముని ఆయసు దీన్హా భగతి సమేత
శ్రద్ధా భగతి శ్రద్ధ భగతి సమేత ప్రభు సమేత ప్రభు సో సబు సాదరు కీన్హ. సో సబ్ ఆదర మరునాడు ప్రాతకాలమున ముని ఆదేశముననుసారము శ్రీరామచంద్రుడు సర్వకార్యములను శ్రద్ధాభక్తులతో నిర్వర్తించారు. శ్రీరాముడు ఆ ముని ఆదేశానుసారం చక్కగా అన్ని కార్యాలు అంటే పితృ కార్యాలు వాడికి భక్తులు చేసినప్పటికీ కూడా ఈయన కూడా చేయాలి కదా. కరీ పితృక్రియ కరీ పితృక్రియ వేద జస భరణి వేద జసు భరణి దే పునీత హే పునీత పాతక తమ తరణి పాతక తమ తరణి తమ తరణి జాసు నాము పావక్ జాస నామ పావక అగుప్తూల అగతుల సుమిరత సకల మ? సుమిరత సకల సుమంగళ సుమిరత మూల సుమిరత సకల సకల సుమంగళ మూల సుమంగళ మూల శుద్ధ శోభయవు శుద్ధ శోభయవు సాధు సమ్మత అస సాధు సమ్మత అసా తీరత ఆవాహన తేరత ఆవాహన సురసరి జస స్వర సరిజస శుద్ధ భయే శుద్ధ భయే శుద్ధ భయే దుని బాసర దూతే భాసర భీతే బోలే గురుసన బోలే గురుసన రామ పిరీతే రామ విరీతే నాదు లోగ్ नाद लोग सब निपट दुकारी सब निपट दुखारी कंद मूल फल अम्बु आहारी सानुज भरतु सानज भरतु सजीव सब माता देखी मोही फल जिमि जुग जाता जुग जाता सब समेता पुरी दारियो पावु आकु इहा अमरावती रावु बहुत कहु सब कियहु डिटाई उचित होई दस करी गोसाई శ్రీరామచంద్రుడు వేదోక్తముగా తన తండ్రి గారి శ్రాద్ధ కర్మలను నిర్వర్తించాడు. శ్రీరాముడు వేదోక్తముగా తన తండ్రి గారి శ్రాద్ధ కర్మల్ని నిర్వర్తించాడు. పాపములనడి నిబిడాంధకారములకు సూర్యుడైన శ్రీరాముడు అది పాపములు నిబిడ అంటే గొప్ప అంధకారములకు సూర్యుడైన శ్రీరామచంద్రుడు తీర్చుకొని పవిత్రుడాయన. అది పితృ రుణాన్ని తీర్చుకో సరే పుత్రుడు అనేటువంటి వాళ్ళతో చేశాడు కదండి, స్నానం చేశాను కదా, ఉరువకూడదు, పితృకార్యాలను వదలకూడదండి. అది ఎలా వదులుదామా అని చూస్తున్నారండి ఈ మధ్యకాలంలో. ఇది ఒక పరమ దౌర్భాగ్యమైనటువంటి, ఇది ఎలాగైనా చెయ్యాలి అని అనుకోవాలి. చాలా మంది అసలు ఇళ్లలో పెట్టడం మానేశారు. తడుపురాణంలో చెప్తారు, గయ కాదు ఇంకేటి కాదు, పితృకార్యములకు స్వగృహమును మించినటువంటి ఇంకోటి లేదు, అందులో స్వగృహమే. ఎందుకంటే స్వగృహంలో అయితేనే నీకు అన్ని సవ్యంగా చేసుకోగలుగుతాం. స్వగృహం చాలా శ్రేష్టం. ఎవరి నామస్మరణము అగ్నితో ఎవరి నామస్మరణము పాపములనేటువంటి పత్తికి అది అగ్ని సమానం. పాపం అనే పత్తికి ఒక చిన్న అగ్గిపొలగించినా చాలు కదండి, మొత్తం మంటుకుపోతుంది. కాబట్టి ఈ పాపం అనేటువంటి దానికి రామనామం అనేటువంటి అగ్ని సమస్త మంగళములకు నిలయము, సమస్త మంగళములకు ఎవరి నామము నిలయము. శుద్ధ స్వరూపుడు శ్రీరాముడు స్వరూపుడు పరిశుద్ధుడాయన. అంటే మన పితృరుణం తూర్చుకుంటే గానీ మనం పరిశుద్ధులం కాము. అది ఇది తీర్థముల సంపర్కములచే గంగా నది పవిత్రమైనట్లుగా, తీర్థముల సంపర్కము చే గంగా నది పవిత్రమైనట్లుగా ఉన్నదని మునులు భావించిరి. మునులు ఇలా అనుకున్నారు, తీర్థముల సంపర్కతో గంగాలాగా ఈ రాముడు పితృకార్యం చేసి పవిత్రుడయ్యాడు. 2 దినములు గడిచిన పిమ్మట శ్రీరాముడు ప్రియముగా గురువుతో పలికెను. అలా 2 దినాలు గడిచాయి. అప్పుడు శ్రీరామచంద్రుడు గురువు గారితో ఇలా అంటున్నాడు, ప్రభు
కందమూల ఫలములను నీటిని ఆహారము కొని జనులందరూ దుఃఖితులుగా ఉన్నారు. అది కందమూల ఫలములు నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుని ఈ జనులందరూ చాలా దుఃఖంగా ఉన్నారు. అంటే మీరు నెమ్మదిగా బయలుదేరని అర్థం. భరత శత్రుఘ్నులను మంత్రులను తల్లులను సూచి నాకు క్షణముకు యుగముగా తోచుచుండు. భరత శత్రుఘ్నులు మంత్రులు వీళ్ళందరూ ఇలా చూస్తే నాకు చాలా దిగులుగా ఉంది. అందుకని అది క్షణముగా నిజంగా ఉంది నాకు. శ్రీరామచంద్రుడు తన క్లేశములను విచారపడుటలేదు. అతడు తన ఆత్మీయులపై శ్రీరాముడు ఆయన బాధలు పడుతున్నందుకు బాధపడలే, తన ఆత్మీయులు బాధపడుతున్నందుకు ఆయన కావున వారు క్షణమైనా అక్కడ ఉండుట ఉచితము కాదని భావించుచున్నాడు. కనుక వాళ్ళు క్షణం కూడా అక్కడ ఉండటం ఆయన ఉచితం కాదని భావిస్తున్నారు. కనుక మీరు అందరూ సపరివారముగా అయోధ్యకు చేరుట యుక్తమని నా ప్రార్థన. మీరందరూ సపరివారంగా అయోధ్యకి చేరుకోవటం మంచిదని నాకు అని వశిష్ఠుల వారితో చెప్పారు. ఎవరు? శ్రీరామచంద్ర. ఎవరితో? వశిష్ఠులు. మీరు ఇక్కడ తండ్రి స్వర్గములో, మీరు ఇక్కడ తండ్రి ఏమో స్వర్గంలో. మరి అయోధ్య పరిస్థితి ఏంటి? రాజ్యం గురించి చూడాలి కదా. ఈ విషయమున నా సాహసమును మన్నించి మీకు ఉచితం అనిపించిన రీతిగా చేయుడు. నేను మీకు సలహా ఇవ్వట్లేదు గురుగారు. గురుగారు సలహా ఇవ్వాలిగా, అలా నేను చెప్పకుండా ఉండకూడదు. కాబట్టి మీకు ఉచితమైన చేయండి. మీకు అంటే ఉండండి, నాకేం కానీ ఒంటరిగా లేరు మీరు ఇక్కడ. ధర్మసేతు కరుణాయతన కసనా కహు असराम लोग दुखित दिन दुई दरसा देखी लहहु विश्राम. గురుగారు ఇట్లా పలికిరి, గురుగారు ఏమన్నారంటే, రామ నీవు ధర్మమునకు వంతెన వంటి వాడు. అది నువ్వు ధర్మమునకు వంతెన వంటి వాడు. కరుణాధాముడవు, కరుణకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి వాడు. నీవు ఇట్లు పలుకుటలో ఆశ్చర్యము లేదు. అది నువ్వు ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడతావు నాయనా? నువ్వు ప్రజలు దుఃఖితులైనను నీ దర్శన భాగ్యము చే వారిని కొన్ని దినములు సుఖశాంతులతో ఉండనిము. ప్రజలు దుఃఖితులు నిజమే, కానీ వాళ్ళు నీ దర్శనంతో వాళ్ళకి చాలా ఆనందం కలుగుతారు. కాబట్టి కొన్ని దినాలు అక్కడ ఉండి వాళ్ళని అన్నారు. 5 వచ్చేద్దాం. 4 చెప్పండి. రామ వచన సుని సభయ సమాజు జన జలనిధి మకు వికల జహాజు సుని గురు గిరా సుమంగళ మూల భయము మనహు మారుత అనుకూల पावन पया इहु काल नहाहि जो विलोकी अगु ओगु नसाहि मंगल मूरति लोचन भरी निरकहि हरषि दंडवत करि राम शैलाभन देखन जाकी जहाँ सुख सकल दुख नाही जरना जरही सुधा समभारी त्रिविध ताप हर त्रिपद बयारी विटप बेली तृण अगणित जाति फल प्रसूना पल्लव बहुभाति सुंदर शिला सुखदा तरुचाहि जाई भरणी వనచబి కెహి పాహి పైన చెప్పబడిన శ్రీరాముని వచనములను విని ప్రజలందరూ మొదట భయపడిరి. అది ఈ మాట రాముడి వాడు మేడిపోరా. సముద్రము మధ్యలో నావ అది సముద్ర మధ్యములో మావ మునిగిపోతున్నాడు భయపడ్డారు. కానీ వశిష్ఠుడి మాటలు వినేటప్పటికీ వాళ్ళకి కొంచెం ఆనందం. ఇది కొన్నాళ్ళు ఇక్కడ ఉండలేదు. కానీ పిదప వశిష్ఠుని మంగళకర వచనములను విని
నావను తీరమునకు చేర్చు అనుకూల వాయువులు వీచినంత అది హాయి చూసారా? అనుభవించిరి. చూసారా, వాళ్ళకి శ్రీరాముడు చూస్తుంటే వాళ్ళకి కష్టం అనిపించట్లేదు. అయోధ్యలో సుఖాలే కష్టాలుగా ఉన్నాయి వాళ్ళకి. వారు వాళ్ళు ప్రతిదినము ఏమనుకున్నారు అంటే ఈ వశిష్ఠుడి మాటలు వినేటప్పటికీ ఇంత సముద్రంలోను హాయిగా తీరానికి తెచ్చే నావ దొరికినట్టు అనిపించింది. వారు ప్రతిదినము సకల పాపహారిణి అయిన వాళ్ళు పయస్విని ప్రతిదినమును సకల పాపహారిణి అయిన పయస్విని నది అందు 3 సార్లు నదిని 3 సార్లు స్నానమాచరించుచుండిరి. స్నానం చేస్తూ మంగళమూర్తి అయిన శ్రీరామచంద్రునకు దండ ప్రణామములను మంగళమూర్తి అయిన శ్రీరామమూర్తికి నమస్కారం చేస్తూ నేత్రానందకరముగా ఆయనను దర్శించుకొనుచుండిరి. అది నేత్రానందకరముగా ఆయన్ని దర్శిస్తూ అయోధ్య వాసులందరూ శ్రీరాముడున్న చిత్రకూటమునందరి కామద్దగిరి పర్వతమును వనములను చూసి వచ్చుచుండిరి. అది వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు, పొద్దున్నే 2-3 సార్లు స్నానం చేయడం, ఆయన ఉన్నటువంటి కామదగిరి పర్వతముని చూస్తూ ఉండేవాళ్ళు. అచ్చట అన్ని సుఖములు కలవు, అక్కడ అన్ని సుఖములు ఉన్నాయి, దుఃఖముల మాటయే లేదు. దుఃఖముల మాటే లేదు. అక్కడి సెలయేళ్ళు అమృత అక్కడ జలములతో ప్రవహించుచుండెను. అమృతం లాగా ఉన్నాయి. కాబట్టి అక్కడ అసలు మనం అనుకుంటామండి, మనకి ఇష్టమైన వాళ్ళతో ఉన్నాం అనుకోండి, కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది. శీతల మంద సుగంధ పవనములు వారి శీతల మంద సుగంధములు, శీతలంగా మెల్లగా వీచేటువంటి సుగంధ ఫలితమైనటువంటి ఆ పవనములు వారి దైహిక అంటే శారీరక దైవిక భౌతిక తాపత్రయాలను పోగొడుతుంది. వృక్షములు లతలు తృణములు వివిధ ఫల పుష్పములు లతలు వివిధ ఫల పుష్పములు పల్లవములు సమృద్ధిగా ఉన్నాయి. సుందర శిలలు వృక్ష ఛాయలు సుందర శిలలు శిలలు వృక్షాలు చాలా సుఖదాయకంగా ఉన్నాయి. ఆ వనశోభను వనశోభము ఎవరు వర్ణించలేరు. దోహ సరణి సరోరుహ జలవిహగ పూజతు గుంజను భృంగ బైర బిగతు బిహగత మృగ విహంగ బహురంగ సరోవరములందు కమలములను వికసించుచుండెను. జలపక్షుల కూజితములు, జలపక్షముల యొక్క కూజితములు అంటే ఒక అరుపులు, తుమ్మెదల ఝుంకారములు, చిత్ర విచిత్రములైన పక్షుల కిలకిలరావములు ఆహ్లాదకరముగా నుండెను. పశుపక్షాదులు వైరముల విదేచ్ఛగా ఏదో ఇంట్లో హంసతోలి కాదల్పముల పడుకుని ఏదో పంచభక్ష పరమాన్నాలు మనశ్శాంతి లేకుండా తింటే రాదు. మనస్సుకి ఎక్కడ శాంతి ప్రశాంతి లభిస్తుందో అదే సుఖమైన ప్రదేశం. అది పూరి గుడిసెన అది అయోధ్యవాసులకు కోలుల బిల్లుల ఆతిథ్యం. ఇక్కడ ఈయన కొన్ని చెప్పారు. ఈ అయోధ్య వాసులకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆటవికులు ఆతిథ్యం ఇచ్చారండి. అది ఎన్నోదమ్మా ఇప్పుడు మనం చదివి 249 అంటే ఇది ఒక 51, అదొక 20, ఇంచుమించు ఇంకో 80 ఉన్నాయండి. రోజుకి 5 చెప్పిన 16 రోజులు పడుతున్నారు ఆన్ యావరేజ్. ఇది అయోధ్యకాండ ఆతిథ్యంగా పోతే రేపు కొంచెం ఎక్కువ చూడడానికి ప్రయత్నిద్దాం. టకటక ధూపదీపానంతరం ధార్యం నైవేద్యం
వృక్షాళయామి తాంబూలచరణానంతరం మంగళమహానిరాజన దీపం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేజాయ సర్వాయ మహాదేవాయ తే నమః ఆనందమంగళకర్పూర నీరాజనానందం నమస్కరోమి హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర ఆది గృహస్థ శేఖరుడమైన నిను భవదాపనక్షుదా వేదనజే నిజ తపక్కుతుపవేళకను వనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం వనడి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి సుఖించు ఈశ్వర చామరం విద్యామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మధ్యేన మహిమహీషా బ్రాహ్మణేభ్యో సునిశ్వం లోకా సమద్వాసుకినో భవంతు కాలే వర్రతు పర్జన్యాభివృద్ధిం బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రా పుత్రిణ సంతు పౌత్రిణః అథనా సదాంతు జీవే మశరదాం శతం మాం సహ కుటుంబం స్వశివ పరివారం రక్షन्तు సర్వే జనాన్ రక్షन्तు సర్వశివ పరివారస్య ధర్మబద్ధమనోరథ ఫల సిద్ధిరస్తు కరుణాం పారమస్తు ధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు గురవే కుసుమాంజలి మహాదేవ 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 గురుగారు మహాదేవ 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 తల్లి మహాదేవ 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 గురువు గారు మహాదేవ 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 తల్లి మహాదేవ గురువు గారు ఇందాక చెప్పింది మానసమ్మ గారు కదా కాదు శాంతిశ్రీనా సీతమ్మ సీత గారు అని ఉంది పేరు సీతమ్మ మహాదేవ గురువుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు మీరు చెప్పినట్టు వెన్నెలలో మేము అన్ని ఆడినేటివే. పప్పుల కుప్ప వయ్యారి బామ సన్న బియ్యం సాయ పప్పు గూట్లో రూపాయి నీ మూడు సీపాయిని చేతులు రెండు పట్టుకుండేది, కాళ్ళు రెండు జోడిచ్చేది ఇద్దరివి. ఇట్లా గిర్ర తిరిగితే జడలు అయితే సర్ర తిరుగుతాయి. ఆవిడ ఇంత బారుకు జడలు. బాగా పుణ్యం రోజు ఆడతాను నేను గురుగారు, భలే బాగుండేదండి. కుంటే ఆట, తొక్కుడు బిచ్చ, కబాడీ, ఆట అన్ని ఇవన్నీ ఆడినేటివి అప్పుడు పిల్లప్పుడు. మహాదేవ గురు మహాదేవ